నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. కళ సాకారం కావాలంటే అంత ఆషామాషిగా రాదు, కష్టపడాలి. ఏ పనైనా చేయటానికి సిద్ధపడాలి. లక్ష్యం మీదే గురిపెట్టాలి. నిరంతర ప్రయత్నం, అంకిత భావం చాలా అవసరం. విజయ తీరాలకు చేరిన అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళ జీవిత పాఠం ఇదే. అలాంటి వారిలో ఒకరు ఎన్విడియా వ్యవస్థాపకులు CEO జెన్సన్ హువాంగ్ రెస్టారెంట్ సర్వర్గా పనిచేసిన ఆయన అకుంఠిత దీక్షతో ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 20వ స్థానంలో నిలిచాడు జెన్సన్ హువాంగ్. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డాక్టర్ స్టాక్ చూద్దాం. నమస్తే, నా పేరు శ్వేత. ఐఎమ్ అ న్యూట్రిషనిస్ట్. ఇవాళ నేను మీ అందరికీ సమ్మర్ అండ్ దాంతో డీల్ చేసే టిప్స్ గురించి చెప్తాను. సో ఈ మధ్య టెంపరేచర్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి, అది మీరు గమనించి ఉంటారు. సో దానివల్ల చాలామంది డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్స్, ఇంకా చాలా వాటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. సో ఇవన్నిటిని ఎలా డీల్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో బేసికలీ ఫస్ట్ హైడ్రేషన్ అంటే ఏంటి? మన హైడ్రేషన్ అన్నది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. బికాస్ మన బాడీ 80% వాటర్తోనే తయారు చేసి ఉన్నది కాబట్టి. సో వాటర్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్? సో వాటర్ అన్నది మన స్కిన్ కానీ, మన మెటబాలిజం కానీ, మన డైజెషన్ ప్రాసెస్ కానీ, మన సలైవా మేకింగ్కి కానీ చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఎవ్రీ డే మనం అందరము 8 గ్లాస్ టు 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నది కంపల్సరీగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ ఒకవేళ అవితే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మన స్కిన్ అన్నది చాలా డ్రైగా అయిపోవడం, కొంతమందికి యూరిన్ కలర్ అన్నది కూడా మారిపోతుంది. సో డ్యూరింగ్ సమ్మర్ మనమందరం మన యూరిన్ కలర్ అన్నది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మన యూరిన్ కలర్ చాలా డార్క్ ఎల్లోగా ఉంది అంటే ఇట్ మీన్స్ దట్ మన బాడీ అన్నది చాలా డీహైడ్రేషన్ అయిపోయింది. సో దాని తగ్గట్ట మనం వాటర్ అన్నది కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఒకవేళ డ్యూరింగ్ సమ్మర్స్ డీహైడ్రేషన్ వల్ల కొంతమంది కాన్స్టిపేషన్ కూడా అయిపోతారు, అంటే మోషన్ సరిగ్గా అవ్వకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది సఫర్ అవుతారు. సో దానికోసమైనా కూడా మనం వాటర్ అన్నది ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి. వాటర్ అన్నది మీరు ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. అది సింపుల్ వాటర్ అయినా పర్వాలేదు, కోకోనట్ వాటర్, షుగర్ కేన్ జ్యూస్, లెమన్ వాటర్ ఇలాంటిది ఇంక్లూడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. కోకోనట్ వాటర్కి బెనిఫిట్స్ ఏంటి అంటే అది మన బాడీ డ్యూరింగ్ సమ్మర్స్ మన బాడీ అన్నది చాలా స్వెట్ అన్నది చెమట అన్నది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న మినరల్స్ అన్నవి కూడా కొన్ని పోతాయి. సో కోకోనట్ వాటర్ ఈజ్ ద సేఫెస్ట్ ఆప్షన్ మన బాడీలో మినరల్స్ అన్నది అన్నీ రీగెయిన్ చేసుకోవడానికి. సో ఇప్పుడు కొంతమంది అడగొచ్చు, అరే డయాబెటిక్ పేషెంట్ కదా, కొంతమంది కోకోనట్ వాటర్ తాగితే వాళ్ళు ఓకేనా అంటే ఎస్, అఫ్ కోర్స్ కొంతమంది డయాబెటిక్ పేషెంట్ ఒకవేళ వాళ్ళ షుగర్స్ నార్మల్గా ఉంటే ఒక 100 ml వరకు కోకోనట్ వాటర్ తాగినా నో ప్రాబ్లం. మనము వెజిటేబుల్స్కి వచ్చేసరికి ఎక్కువ వాటర్ వెజిటేబుల్స్ అన్నది ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు వాటర్ వెజిటేబుల్స్ ఏంటి అంటే క్యూకంబర్ కానీ, దోసకాయ కానీ, బీరకాయ ఇలాంటి అన్నిట్లో మనకి వాటర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇవన్నీ ఎక్కువ కన్జంప్షన్ చేస్తే దానివల్ల మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అన్నది కూడా నార్మల్గా ఉంటుంది. జనరలీ సమ్మర్స్లో జనాలు అంత ఫుడ్ అనుకుంటాం తిందాము అని, కానీ తినలేకపోతాం బికాస్ ఆఫ్ ద టెంపరేచర్స్, బికాస్ ఆఫ్ ద బాడీ టెంపరేచర్ అండ్ ఆల్. సో అందుకని స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్ తీసుకోండి, అంటే కొంచెం కొంచెం ప్రతి 3 అవర్స్కి ఒకసారి. అది పెద్ద మీల్ కాకుండా నో ప్రాబ్లం, అది బటర్ మిల్క్ అయినా ఓకే, రాగి జావా అయినా ఓకే. దాంతోపాటు జనాలు ఈ మధ్య బయట ఫుడ్ కూడా బాగా అలవాటు పడిపోయారు. సో ఈ సమ్మర్ కాలంలో బయట ఫుడ్ అయితే అసలే నో. ఎందుకు అంటే బయట ఫుడ్లో చాలా కారం, ఫుడ్ కలర్స్, వాళ్ళ ఆయిల్ ఏంటి ఇవన్నీ మనకి తెలీదు. సో ఈ సమ్మర్ కాలంలో మనం ఎంత హోమ్ మేడ్ ఫుడ్ అయితే అంత మంచిది.
ఎందుకు అంటే మన బయట ఫుడ్తో ఎక్కువ కారం, ఈ మసాలాస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన జిఐ అంటే గ్యాస్ట్రోఇంటెస్టిషనల్ ట్రాక్, మన స్టమక్ అన్నది అప్సెట్ అవ్వచ్చు. సో కొంతమంది మీరు వినే ఉంటారు, అయ్యో వాళ్ళకి హీట్ స్ట్రోక్ అయింది, వాళ్ళకి లూజ్ మోషన్స్ అవుతున్నాయని. సో ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి బయట ఫుడ్ తిన్న వల్ల. సో అందుకని మ్యాక్సిమంగా మీరు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయండి బయట ఫుడ్ని. మీరు ఎర్లీ మార్నింగ్ లెగ్సిన వెంటనే ఆఫ్టర్ బ్రషింగ్ ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నది ఇంక్లూడ్ చేయండి మీ డైలీ డైట్లో. దానివల్ల ఏమవుతుంది అంటే మన మెటబాలిజం అన్నది చక్కగా వర్క్ చేసి మిమ్మల్ని డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. బట్ డ్యూరింగ్ నైట్స్ నేను వాటర్ వద్దనే చెప్తాను, బికాజ్ అంటే బిఫోర్ బెడ్, గోయింగ్ టు బెడ్, బికాజ్ కొంతమంది వాటర్ తాగేసి మళ్ళీ యూరినేట్ వెళ్తూ ఉంటారు ద హోల్ నైట్. సో దానివల్ల వాళ్ళ స్లీప్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. బికాజ్ డ్యూరింగ్ సమ్మర్ మన స్లీప్ అన్నది కూడా ప్రాపర్గా ఉండాలి, సో దట్ మన నెక్స్ట్ డే యాక్టివిటీ అన్నది మనం చక్కగా క్యారీ అవుట్ చేయగలుగుతున్నాము. డ్యూరింగ్ సమ్మర్స్ మన డే అన్నది చాలా లాంగ్గా ఉంటాయి కాబట్టి మన బాడీని మనం అంతే రెస్ట్ కూడా ఇవ్వాలి. సో మేక్ ష్యూర్ మీరు 7 to 8 hours ఆఫ్ స్లీప్ అన్నది తప్పకుండా మీ రొటీన్లో పెట్టుకుంటున్నారు, సో దట్ ద బాడీ ఈస్ గెటింగ్ ప్రాపర్ రెస్ట్. దానివల్ల నెక్స్ట్ డేకి మీరు హెల్దీ అండ్ పీస్ఫుల్గా ఉంటారు. ఈ మధ్య కొంతమందికి హీట్ స్ట్రోక్తో కూడా చాలామంది హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు. సో మీకు హీట్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే మీరు వాటర్ అన్నది ఎక్కువ తాగుతూ ఉండాలి. మనం ఈ సిమ్టమ్స్ ఎలా గమనించుకోవచ్చు అంటే, ఒకవేళ మీరు చాలా థర్స్టీగా ఉన్నారు, మీకు బ్లర్ విజన్గా ఉన్నది, మీ స్కిన్ అన్నది చాలా డ్రై అయిపోతుంది, సో ఇవన్నీ సిమ్టమ్స్ దట్ మీరు డీహైడ్రేట్ అవుతున్నారు. సో అందుకని మీరు ఎక్కువ వాటర్ అన్నది కంపల్సరీగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో నేను చెప్పిన జాగ్రత్తలు, సజెషన్స్ మీరు విన్నారు కదండి. సో తప్పకుండా మీ డైట్లో, మీ డైలీ రొటీన్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి అండ్ డీహైడ్రేషన్ నుంచి మిమ్మల్ని, మీ ఫ్యామిలీ అందరినీ కాపాడుకోండి. Thank you so much. చూసారు కదా డాక్టర్ టాక్. ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.